బాగంబర్పేటలోని భారత్ నగర్ కమ్యూనిటీ హాల్ హైదరాబాద్లో నిర్వహించిన ఆర్టీఐ రక్షక హ్యూమన్ రైట్స్ సొసైటీ ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమానికి సంస్థ అధ్యక్షుడు ఎరుకల మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న ఈస్ట్ జోన్ డిప్యూటీ అదనపు డీసీపీ జె నర్సయ్య ప్రసంగిస్తూ ప్రశ్నించడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు. ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరణ చట్టబద్ధ ప్రక్రియలో భాగమని తెలిపారు. అయితే చట్ట పరిమితులను అతిక్రమించే చర్యలు చట్టవిరుద్ధంగా పరిగణించబడతాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గౌడ ఉద్యోగుల ప్రొఫెషనల్ అండ్ అఫీషియల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బండి సాయన్న, సామాజిక కార్యకర్తలు ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, సుదర్శన్, వీరేంద్ర గౌడ్, అనిల్ కుమార్, అభిషేక్ గౌడ్ తదితరులు అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. సమాచార హక్కు చట్టంలో ఉన్నటువంటి ఏవైతే ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక ఇతోధికమైనటువంటి హక్కు దాగి ఉన్నదో దాన్ని అమలు చేయడంలో ప్రభుత్వాలు ముందుకు రావాలి. అధికారులు నిజాయితీగా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి. ప్రజల నుండి వచ్చేటటువంటి ప్రశ్నలకు సరి అయినటువంటి సమాధానాలు చెప్పాలి. ప్రజలు లేదా సమాచార హక్కు చట్టం కార్యకర్తలు అడిగేటటువంటి ప్రశ్నలను వాస్తవవాది లోక విరోధి అన్నట్టుగా చూస్తే లాభం లేదు. వాస్తవాలు అడిగేటటువంటి వాళ్ళలో ఉన్నటువంటి ఆ వాస్తవం ఎంత మేరకు సరి అయినటువంటిది, దానికి ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఏ విధంగా సమాధానం ఇవ్వాలనేటువంటి దాంట్లో కూడా పాలక పక్షాలు ముందడుగా ఉండాలి. ప్రభుత్వం ఇస్తున్నటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో ఆ జీవోలు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఈ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి కమిషన్ల రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో ఉండాలి. ఆ విధంగా జీవోలు పబ్లిక్ డొమైన్లో లేకుండా, గవర్నమెంట్ వెబ్సైట్లలో లేకుండా, ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం, ప్రజలు అడిగేటటువంటి సమాధానాలు సమాచార హక్కు చట్టం ద్వారా సకాలంలో ఇవ్వకపోవడము, ఇచ్చే ఉద్దేశం లేకపోవడము, సమాధానాలు తికమకగా ఇవ్వడం అనేటువంటి ప్రజాస్వామ్య అపహాస్యం చేసినట్టుగా అవుతుంది. అది ప్రభుత్వం. ఆ విధంగానే ఈ యొక్క సమాచార హక్కు చట్టం సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా అడిగేటటువంటి ప్రశ్నలు చట్టం పరిధిలోనే ఉండాలి తప్ప చట్టాన్ని వక్రీకరించే విధంగా, చట్టాన్ని అపహాస్యం చేసే విధంగా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని తప్పనిసరిగా గమనించాలి. అందుకోసమే ఈరోజు గత సంవత్సర కాలంగా సమాచార హక్కు చట్టం రక్షక హ్యూమన్ రైట్స్ సొసైటీ పేరిట మహేందర్ గారు ఇక్కడ అంబర్పేట నియోజకవర్గంలో చాలా ఇతోధికంగా కృషి చేస్తా ఉన్నారు. దాని ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా అంటే ఇది మనకు భారత రాజ్యాంగం కల్పించిన చట్టం. ఇది ఫస్ట్ 1995లో దీన్ని మన అప్పటి ఎవరైతే రాష్ట్రపతి ఉండనో జ్ఞాని జైల్ సింగ్ గారు దీన్ని ముందటి తీసుకొచ్చారు. కానీ ఏదో కొన్ని కారణాల వల్ల అది దాన్ని మళ్ళీ ఒత్తిపెట్టేసారు. తర్వాత 2005లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. అప్పటి నుంచి కూడా మనకి ఏదైతే సమాచార హక్కు రక్షణ చట్టం కల్పించిందో ప్రజలకు ఏదైతే ఇబ్బంది పెడుతున్న నాయకులు ఉన్నారో ఏదైనా సమస్యల మీద మనము సమాచార హక్కు రక్షణ చట్టం కింద ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అయితే ఇది ఎంతవరకైతే మనము సమాజానికి మంచి చేయాలన్న ఉద్దేశంతో చేస్తే దీనికి సమాజానికి మంచిగా అవుతుంది. కానీ వక్రీకరించే ఏదో తప్పుడు నిర్ణయాలు మనం ఎవరినైనా భయపెట్టాలి, వ్యక్తిగతంగా ఏదైనా ఆఫీసర్ని భయపెట్టాలని చెప్పి వాళ్ళ వ్యక్తిగతంగా ఇన్ఫర్మేషన్ మాత్రం తీసుకోవద్దు. మనకు ఏవైతే సమస్యలు ఉన్నో దాని మీద ఇవ్వాలి. మేము సమాచార హక్కు రక్షణ చట్టం స్థాపించి సంవత్సరం కాల పరిమితి అయింది. ఇందులో నా ఆర్టీఐ కుటుంబ సభ్యులంతా కూడా నాకు సహకరించబట్టుకుని 365 రోజులను ముందడి తీసుకెళ్ళగలిగిన. దీనిపైన మేము చాలా